వేదార్థాన్నంతటినీ తెలుసుకున్నవాడు అసలు ఉండడు. అలా ఎవరైనా ఉంటే శంకరాచార్యులు వారు వేదం ఒక్కటితో ఆపేయకుండా మిగిలిన అన్ని శాస్త్రములు చదివేస్తారు అని చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే శంకరాచార్యులు వారు. ఆ శాస్త్ర భాష్యములన్నీ చదువుకొని తను కూడా భాష్యకర్త కాగలిగిన వాడు ఎవరైనా ఉంటే శంకరాచార్యులు వారు. ఇవన్నీ ఉండడం ఒక ఎత్తు అయితే, అంత భక్తుడు తాను కావడం అంతకన్నా పెద్ద విషయం. అంత పెద్ద భక్తి తత్పరుడు శంకరాచార్యులు వారు కావడం అంత గొప్ప విషయం. ఇన్ని ఉన్నవాడు జీవితంలో ఈ ఒక్కసారి శంకరాచార్యుల వారు అహంకారం చూపించారు అని వెతికి పట్టుకోవడానికి అవకాశం లేకుండా వినయంతో ఉండడం అన్నింటికన్నా గొప్ప విషయం. ఇంత గొప్ప విషయం అయితే అసలు ప్రవర్తన, అడుగు తీసి అడుగేస్తే అలా ప్రవర్తించి చూపించడం. గురువుగారి దగ్గరికి వెడితే అంత గురుభక్తి, గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర, వ్యాసుడి దగ్గరికి వెడితే అంత భక్తి, శిష్యుల దగ్గరికి వస్తే అంత కారుణ్యం, భగవంతుడి గురించి మాట్లాడితే అంత వినయంతో భక్తితో స్తోత్రం, జ్ఞానం గురించి మాట్లాడితే తిరుగులేని భాష్యం. అంత గొప్ప ఆచరణ శంకరాచార్యుల వారిది. ఇన్ని తీగలు కలిసిపోయి ఎక్కడైనా అల్లుకుపోయాయి అనుకోండి, అది ఇంకా తెంపలేరు మీరు, ఎంత గట్టిగా అయిపోతుందో. ఇన్ని కలిపి పెనవేసుకుపోయినటువంటి ఒక తీగల వలయాన్ని మీరు చూడాలి అంటే ఒక్క శంకర భగవత్పాదుల దగ్గర తప్ప ప్రపంచంలో సృష్టింపబడిన ఏ మనుష్య శరీరం పొందినవాని యందు ఇన్ని గుణాలు కనపడడం దుస్సాధ్యం. అది ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లింది, అంతటి మహానుభావుడైన. కాబట్టి ఆయన ఏది చేసినా అనితర సాధ్యమే. ఇది శంకరాచార్యుల వారే కాదండి అని చెప్పడం తేలిక కాదు. చాలా కాలం ఉండి చేయడం ఒక ఎత్తు, చాలా తక్కువ కాలం ఉండి చాలా చేసేయడం ఒక ఎత్తు. 32 సంవత్సరాల వయస్సులో యావత్ భారతదేశాన్ని ఆసేతు హిమాచల పర్యంతం 3 పర్యాయాలు పర్యటించడం ఒక ఎత్తు. 72 అవైదిక వాదనల్ని ఆయన్ని నిలువెల్లా నరికేద్దామన్న కక్షతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడి వాళ్ళు కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళు మారేటట్టు మాట్లాడగలగడం ఒక ఎత్తు. అన్ని భాష్య గ్రంథాలు, అన్ని భక్తి స్తోత్రాలు ఇవ్వడం ఒక ఎత్తు. అన్ని కుంభాభిషేకాలు, అన్ని చక్రప్రతిష్టలు, అన్ని చోట్ల దేవతల యొక్క తేజస్సుని తగ్గించడం, పెంచడం, అంతమందిని అనుగ్రహించడం, అన్ని చోట్ల వాదనలు చేయడం, ఇది ఒక ఎత్తు. భగవద్గీతకి, ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, ప్రస్థానత్రయానికి అంతటికీ కూడా భాష్యరచన చేయడం ఒక ఎత్తు. ఇన్నిటినీ 32 ఏళ్లలో పూర్తి చేసేయడం ఒక ఎత్తు. ఇది ఒక ఎత్తు అయితే, ఇక మళ్ళీ తర్వాత దేశంలో తాను చేసిన ప్రయత్నం వమ్మైపోకుండా ఉండడానికి పీఠస్థాపన చేయడం శంకరాచార్యుల వారి యొక్క దార్శనికతకి